హలో ఫ్రెండ్స్, గోంగూర పచ్చడిని ఇలా చేసుకుంటే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. బాండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఎండుమిర్చి వేసి లైట్గా వేగిన తర్వాత జీలకర్ర, ధనియాలు, కొన్ని మెంతులను వేసి ఎండుమిర్చి బాగా వేగాక కొంచెం ఇంగు పౌడర్ను కూడా స్ప్రే చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోంచి వాటర్ మొత్తం ఇంకిపోయి గోంగూర బాగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని మొత్తాన్ని రోట్లోకి వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసి మెత్తని పౌడర్లా దంచుకోవాలి. ఇలా నూరుకున్న తర్వాత ఇందులోకి 4-5 తెల్లగడ్డ రెమ్మల్ని పొట్టు తీయకుండా వేసుకొని దంచుకోండి. గోంగూర పచ్చడికి తెల్లగడ్డలు మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ని ఇస్తాయి. ఇలా దంచుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న గోంగూర మొత్తాన్ని రోట్లోకి వేసుకొని గోంగూర కూడా బాగా మెదిగేంత వరకు దంచుకొని తీసుకుంటే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను గోంగూర పచ్చడిలో ఆనియన్ వేయలేదు. ఆనియన్ కనుక వేస్తే ఒక వారం లోపల తినేసేయాలండి, అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా. ఇలా ఎర్రగడ్డను వేయకుండా చేసుకుంటే ఈ పచ్చడి 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. ఇలా చేసుకున్న ఈ గోంగూర పచ్చడిని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొన్ని ఎండుమిర్చిని వేసుకొని పోపు పెట్టుకొని మనం ఏదైనా గాజు సీసాలో కనుక తీసి స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.